దేవుడా, నన్ను చూసి నవ్వులు అందరూ రేపు పొద్దున్న నన్ను చూసి ఏడవాలి. The next day. తమ్ముడు, చలేస్తుందా? లేదు. గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇంకెవరు లవ్ చేయరా? లవ్ చేయను. ఎందుకు? మీలో లోపమా? పేరెంట్స్ కోసం అన్న ఆలోచించి ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటారా మరి వాళ్ళు చెప్పిన సంబంధం అలా? పెళ్లి చేసుకోను. లవ్ లో ట్రూగా అమ్మాయిలు ఉంటారా అబ్బాయిలు ఉంటారా? 1% అబ్బాయిలు ఎక్కువ ఉంటారు కదా. అక్క, నీకోసం ఐఫోన్ తెచ్చినానే. అమ్మ మళ్ళీ వీడు తాగొచ్చినాడే. తీసుకుంటే తీసుకో, లేకుంటే లేదు. అమ్మకి ఎందుకు చెప్తున్నావు? అమ్మా వీడు ఇంట్లోనే ఉన్నాడే. ఏ ఎందుకంటే వదులుతున్నావు? ఏం లేదురా, పక్కింటి లేచిపోయిందంట. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే సుడిగాలి సుధీర్ లాగా సుడిగాలి శ్రీను అని ఉన్నారనమాట. సో ఆయన ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్ లో చాలా వైరల్ అవుతున్నారు. అసలు ఆయన సమస్య ఏంటో తెలుసుకుందాం. హాయ్. హాయ్ హలో, నమస్కారం. అంటే మీకు ఎందుకు ఇంత సంస్కారం మర్యాద ఎలా వచ్చాయండి? అంటే ఇంటర్వ్యూ కాబట్టి ఇట్లా వచ్చింది. బయట అయితే మీరైతే చాలా ఇన్స్టాగ్రామ్ లో యూత్ కి ఇప్పుడు ఒక యూత్ ఐకాన్ అయ్యారు. మీకు బ్రేకప్ స్టోరీస్ అవన్నీ గుర్తుపడుతున్నారా బయట? చాలా. ఏంటి ఏమంటారు, ప్రేమ గొప్పదా లేకపోతే స్నేహం గొప్పదా? ఇప్పుడున్న జనరేషన్ లో రెండు వేస్ట్ అనిపిస్తుంది. మరి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? ఇప్పుడైతే ఎవరు లేరు. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేరు. ఇంకెవరు లవ్ చేయరా? లవ్ చేయను. ఎందుకు? మీలో లోపమా? అట్లాని కాదు, ఒకసారి మోసపోయినాక చాలా ఎఫర్ట్ జరిగింది దాని నుంచి. సో ఇంకా లవ్ అనేది లైఫ్ లో వద్దనుకున్నాను. ఇంకా అంటే అందరు అలా ఉండరు కదా, మంచోళ్ళు కూడా ఉంటారు. నా ప్రేమను తీసుకోపోయింది. ఇంకా మొత్తం తీసుకోపోయింది. అంటే తన కోసమే పుట్టారా మీరు? అలానే కాదు, అట్లా జరిగిపోయింది. ఇంకేం చేస్తాం, అట్లా జరిగిపోయింది. సో మీ పేరెంట్స్ కోసం అన్న ఆలోచించి ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటారా మరి వాళ్ళు చెప్పిన సంబంధం అలా? పెళ్లి చేసుకోను. అలా అన్న వాళ్ళే ఫస్ట్ పెళ్లి చేసుకుంటారు. ఈ వీడియో పెట్టుకోండి, ఎక్కడ పోదు కదా. చేసుకోరు ఫ్యూచర్ లో. ఇంకొక 10 years తర్వాత చూడండి. ఏమో చేసుకోకుండా వేరే అమ్మాయి తిరుగుతూ ఉండొచ్చుగా. చేసుకొని అంటారు. అవసరం లేదు. సరే, మీకు పేరెంట్స్ ముఖ్యమా ప్రేమించిన అమ్మాయి ముఖ్యమా? పేరెంట్స్. మరి ఎందుకు ఆ అమ్మాయి గురించి అంత ఆలోచించడం? ఏమో అట్లా, అంటే అంత బాగా నమ్ముకున్నాం లైఫ్ లో. ఎవరిని తనలాగా ఎవరు నమ్మలేదు అసలు. నేను అసలు ఎందుకు నమ్మారు? అంటే అంత మంచి కేరింగ్ చూపించేది, నాతో ఉంటా అని ప్రామిస్ చేసి అంత చేసి ఈ రోజు వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకు వదిలేశారు? వాళ్ళ నాన్న రీజన్. వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు. సో తను కూడా పేరెంట్స్ గురించి ఆలోచించి వదిలేసుకుందా? పేరెంట్స్ గురించి ఆలోచించు, లేకపోతే మీరంటే ఇష్టమే? నేనంటే ఇష్టమే. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫైనల్ గా? ఏం తను వస్తే యాక్సెప్ట్ చేస్తారు. ఎప్పుడైనా సూసైడ్ చేసుకుందాం అనుకున్నారా? అంటే చచ్చిపోదాం ఇంకేం వద్దు అని. మరి చేసుకున్నారా చేసుకోలేదా, ప్రయత్నించారా? ఆల్మోస్ట్ వెళ్ళిపోయినాను ట్రైన్ దగ్గరికి, వెళ్ళి పండుకున్నాను. ఇంకా పట్టాల మీద మా ఫ్రెండ్స్ రాలేకపోతే నన్ను ఇంకా చనిపోయే వాళ్ళే అంటారు. ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఎప్పుడు ఆ విషయం తెలుసా ఇంట్లో మీరు ప్రయత్నించారని? మరి ఇంట్లో వాళ్ళు ఏమంటారు? బాధపడినారు. ఆ పిల్ల కాకుంటే ఏమి 100 మంది వస్తారు కదా, కానీ నేనేమో తన దగ్గర ఆగిపోయినాను. అంటే ఇప్పుడు మీ ఏజ్ కూడా చిన్నదే కదా, మీరు ఇంకా రానున్న రోజుల్లో చాలా మందిని కలవచ్చు, చూడొచ్చు, ఎవరైనా నచ్చచ్చు. ఇప్పుడే ఎందుకు చనిపోదాం అనుకోవడం, ఇంత బాధపడడం? తను హ్యాపీగానే ఉన్నట్టున్నారు కదా. తను హ్యాపీగానే ఉంది. మీతో మాట్లాడతారా? మాట్లాడట్లా. మీరు పోనీ తర్వాత కలవడానికి కానీ ట్రై చేశారా? చేయలా. సో అనుకున్నారా లైఫ్ లో ఎప్పుడైనా ఇలా బ్రేకప్ అవుద్ది, లవ్ ఫెయిల్యూర్ అవుద్ది అని? లవ్ లో ఉన్నప్పుడు అస్సలు అనుకోలేదు. అసలు ఈ రోజు వస్తుందని అసలు ఊహించలేదు అసలు. అప్పుడప్పుడు ఊహించుకుంటుంటేనే కొద్దిగా కామెడీగా ఉంటుండే. అసలు ఎందుకు వదిలేసి వెళ్తుందిలే అనుకోకుండా జరిగిన సంఘటన అంటారు. మీరు లైఫ్ లో బాగా ఏడ్చిన విషయం ఏంటి? తన మ్యాటర్లోని. అంటే అబ్బాయిలు బాగా ఏడవరు అంటారు కదా, ఏడ్చే మొగోల్ని నమ్మద్దు అంటారు కదా. ఏడ్చే మొగోల్ని నమ్మద్దు అంటారు కదా. అంటే ఇప్పుడు ఏడ్చే అబ్బాయిలు నమ్మరాదు అంటే 10 మందిలో ఏడ్చే నమ్మరాదు.
నైట్ ఒక్కటే ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుపు వస్తుంది కదా, అప్పుడు అది రియలే కదా. అంటే అబ్బాయిలు నిజంగానే ఏడుస్తారు అసలు ఒకసారి అన్న? నేను ఏడ్చినాను, అబ్బాయిలు ఏమో తెలియదు కానీ నేను ఒక ప్రేమించిన అమ్మాయి కోసం గుక్క పెట్టి మరీ ఏడుస్తారు మీరు ఏడ్చారు అలాగా? చాలాసార్లు. ఓకే, మీ ఫ్రెండ్స్ ఏం చెప్తూ ఉంటారు? మర్చిపోరా అమ్మాయిని అంటారు కదా నార్మల్ గా ఫ్రెండ్స్ అయితే. లేదు, నేను ఫ్రెండ్స్తో కూడా దూరం అయిపోయాను నేను. ఇంకా అందరికి అన్నిటికీ దూరం అయిపోయారు. ఇంట్లో పోనీ ఇప్పుడన్నా సరిగ్గా ఉంటున్నారా? ఇంట్లో వాళ్ళతో మాట్లాడతా మంచిగా, లేకపోతే దూరంగా ఉంటున్నారా? ఇంట్లో వాళ్ళతో ఒకటే. ఇంట్లో వాళ్ళతో ఒకటి. ఒకవేళ ఫ్యూచర్ లో వాళ్ళు ఇబ్బంది పెడితే పెళ్లి చేసుకోమని చెప్పిన సంబంధం పెళ్లి చేసుకో అంటే? అట్లేం ఇబ్బంది పెట్టరు, నీ ఇష్టం అని. నీ ఇష్టం అని అన్నారు. అలా ఎన్ని సంవత్సరాలు ఉండగలరు మీరు? అలా మీకంటూ ఒక తోడు కావాలి, మీకంటూ ఒక లైఫ్ పార్ట్నర్ కావాలి కదా. కావాలి కానీ ఈ జనరేషన్ అమ్మాయిలు ఎట్లున్నారంటే చూస్తున్నారు మీరు ముందే, డ్రమ్ములు, కుక్కర్. అబ్బాయిలు కూడా ఉన్నారు, కుక్కర్ లో పెట్టిన అబ్బాయిలు ఉన్నారు. అబ్బాయిలు లేరు. అబ్బాయి ఉన్నారు కదా, ఒక ఆయన కుక్కర్ లో పెట్టారు కదా వాళ్ళ వైఫ్ ని. అబ్బాయిలు కూడా ఉన్నారు, అమ్మాయిలు కూడా ఉన్నారు. ఆమె ఏమని చేసి ఉంటది, ఏదో చేసింది కాబట్టి ఆయన అలా చేశారంటారా? ఓహో, అంటే మీలాగా నమ్మించి హనీమూన్ తీసుకుపోయి వాడేమో ఆశపడి ఫస్ట్ నైట్ కోసం వచ్చి అక్కడ చేస్తే డ్రమ్ములు, కుక్కర్లు అనుకుంటే. అందరూ అలా ఉండరు కదా బ్రో. 99% అట్లానే ఉన్నారు కదా. అబ్బాయిలు కూడా అలానే ఉన్నారు కదా. గర్ల్ ఫ్రెండ్ ఉండగానే ఇన్స్టాగ్రామ్ లో వేరే అమ్మాయిలతో చాటింగ్లు చేయడం, బయట ఎవరైనా అమ్మాయిలు కనిపించగానే సులుగాచుకొని చూడడం. అబ్బాయిలు కూడా అలానే ఉన్నారు కదా. అమ్మాయిలు లేరా? అమ్మాయిలు లేరు. ఫస్ట్ మీరు అమ్మాయిలు తీటలు చెప్తేనే మేము తీటలు వేసేది మాకు. మీరు అమ్మాయిలు అట్లా చేస్తేనే మాకు తీటలు వేసేది. అంటే మీరు ఒక అబ్బాయి మంచిగా ఒక కేటీఎం బైక్ వేసుకొని రోడ్ మీద వెళ్తుంటే నువ్వే చెప్పు, మీ ఫ్రెండ్స్ అని అనుకుంటారు కొంచెం తీట ఉండే, వాడు చూడ ఎంత బాగున్నారని. నేను చూసిన లైవ్ లో. అవునా? మేము చూడం. అలా చూసింటే మాకు ఈ రోజు ఎవడో కేటీఎం బండోడే ఉండేవాడేమో. అంటే మీరు కాదు చెప్తున్నా, మీ అమ్మాయిలు ఎట్లా అలా. మీరు కూడా ఒక అమ్మాయి చున్నీ వేసుకొని మంచిగా వెళ్తే చూడరు, అదే జీన్స్ వేసుకొని అలా వెళ్తే మనక ఏ అమ్మాయి చూడరా ఎంత బాగుందని. మీరు చూడరా? అబ్బాయిలు చూడరా? జీన్స్ వేసుకోవడం తప్పు ఎవరిది? వేసుకుంటామండి, చూసే కళ్ళల్లో ఉంటది. చూసే కళ్ళల్లో ఉంటది. జీన్స్ వేసుకుంటే తప్పేంటి? అబ్బాయిలు వేసుకోవట్లేదా జీన్స్? అబ్బాయిలు కూడా పంజాబ్ డ్రెస్ వేసుకోండి మరి. మీరు ఇట్లాంటి ఏం చెప్పాలి ఇంకా. ఒక అమ్మాయి వెళ్తే 10 మంది అబ్బాయిలు చూస్తారు, మళ్ళీ అమ్మాయిలు మాత్రం చూడకూడదు అబ్బాయి వైపు. సమన్యాయం ఉండాలి కదా సమాజంలో. అంటే ఇప్పుడు అమ్మాయిలు చూడాలి, అబ్బాయిలు చూడాలి అంటారు. అంతే. మీరు అమ్మాయిలు అన్నారు, మరి అబ్బాయిలు కూడా చూస్తున్నారు. సరే, లవ్ లో ట్రూగా అమ్మాయిలు ఉంటారా, అబ్బాయిలు ఉంటారా? ఇద్దరు ఉంటారు. ఇద్దరు? 1% అబ్బాయిలు ఎక్కువ ఉంటారు కానీ అమ్మాయి అంటే అబ్బాయిలు ఎక్కువ ఉంటారా 1%? మీరు లవ్ చేసేటప్పుడు చెప్తారు, మంచి మంచి మాటలు చెప్తారు అమ్మాయిలు. నీకోసం అది చేస్తాను, ఇది చేస్తాను, నేను ఎట్లా వదిలేస్తా, అట్లా ఎట్లా అని. వన్స్ కొన్ని డేస్ తర్వాత ఏదో ఒక మ్యాటర్ వల్ల ఇంట్లో వాళ్ళకి తెలియడం కానీ అట్లా ఏమైనా జరిగినప్పుడు, అప్పుడు అంతా మీకు మైండ్ వాష్ చేసినప్పుడు మీరు అంతా రివర్స్ అయిపోతారు. మరి మీకు కూడా ఇంట్లో వాళ్ళు తిట్టి కొడితే అబ్బాయిలు పడతారా అమ్మాయి కోసం? అంటే అర్థం కదా. ఇప్పుడు అమ్మాయిని వదిలేసి అని ఇంట్లో వాళ్ళు తిడితే కొడితే పడతారా అబ్బాయిలు? అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఎంత ఫోర్స్ పెట్టా అబ్బాయి వదలడు. ఓహో, అమ్మాయితో వదిలేస్తుంది. అమ్మాయి ఈజీగా వదిలేస్తుంది. ఓహో, అబ్బాయిలది ట్రూ లవ్ అంటారు. అంటే అట్లని కాదు, కొంతమంది ట్రూ చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది వాడుకొని వదిలేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క అమ్మాయి గాని అబ్బాయి గాని లవర్ ఉండగా 2-3 మెయింటైన్ చేస్తున్నారు కదా, అలాంటి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఈ జనరేషన్ ఉండదు అట్లా కదా, ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా చూసి రేపు మళ్ళీ మీరు ఎవరన్నా ఇష్టపడి ఒకవేళ మీ దగ్గరికే పోనీ ఎవరైనా వచ్చి సుడిగాలి శ్రీను గారు మీరు లేకపోతే చచ్చిపోతా చేయి కోసుకుంటా అంటే ఏం చెప్తారు? అంత రాదులేండి, లవ్ చేస్తున్నా అంటారు కానీ చచ్చిపోతా అని అన్నారు. పోనీ ఎవరైనా వచ్చి అమ్మాయి ప్రపోజ్ చేసి ఏం చెప్తే? యాక్సెప్ట్ చేయలేదు. చాలా వచ్చాయి ఇప్పుడు మెసేజ్. ఓహో, వచ్చాయా మీకు ఆల్రెడీ? రీసెంట్ గా 2 days అయ్యి. ఓకే, ఏమని చెప్తున్నారు అమ్మాయిలు? ఐ లవ్ యూ నాన్న అని పెట్టింది. ఇంతకుముందు తను పెట్టేది, అక్కడ వెళ్ళిపోయినా మైండ్, దాన్ని నేను రిప్లై లేదు. ఎన్ని రోజులు అలా ఉంటారు చెప్పండి? మీకోసం అమ్మాయిలు ఇంతమంది చచ్చిపోతుంటే కింద పడి మీద పడి. ఇట్లా చెప్తే మళ్ళీ ఇంకా డూఫ్ అనుకుంటారు. ఇప్పుడు అమ్మాయిల్ని మోసం చేసే అబ్బాయిలు కూడా ఉన్నారు. అలాంటి అబ్బాయిలకి ఏం చెప్తారు మీరు? అంటే అమ్మాయిలు అట్లా ఉన్నారు కాబట్టి మా వాళ్ళు అట్లా. లేతే మోసం చేయరంటారు. అంటే అక్కడ అమ్మాయి మోసపోయింది కదా. ఇప్పుడు నేను కాబట్టి ఒక అమ్మాయితో ఆగిపోయినాను, నాలంటో ఒక అమ్మాయితో మోసపోతే వేరేదాన్ని ప్రతి ఒక్కదాన్ని వాడుకుని వదిలేయాలా అనే మైండ్ సెట్ ఉంటది. కానీ అంటే అట్లా అమ్మాయిలు అట్లా చేస్తున్నారు ఈ జనరేషన్ అమ్మాయిలు, ఏం చెప్పాలి. ఏదన్నా మీరు అమ్మాయిల మీదకి వస్తున్నారు కదా, మీరు అట్లా ఉన్నారు కాబట్టి వస్తున్నాను. అట్లా ఎక్స్క్యూజ్ మీ, మజిలీ మూవీలో సమంత లాగా, నరసింహ మూవీలో నీలాంబరి లాగా అట్లా ట్రూగా లవ్ చేసే అమ్మాయిలు కూడా ఉన్నారు. సరేనా? చాలా రేర్. చాలా రేర్.
అబ్బాయిలు అందరూ ట్రూగా లవ్ చేస్తున్నారా? అంటే అమ్మాయిల కంటే 1% ఎక్కువనే అబ్బాయిలు. షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టాడు అప్పుల్లో. మరి ఇప్పుడున్న అబ్బాయిలు ఎవరి కోసమైనా ఏమైనా కట్టారా? మరి అంత అబ్బాయిలు ట్రూగా లవ్ చేస్తారు కదా. తాజ్ మహల్ కట్టినాడు. ఇప్పుడు ఏం కట్టినారంటే చెప్పండి. మరి అబ్బాయిలు ట్రూ కదా. అప్పుడులో ఆయన మంచి జనరేషన్ కాబట్టి ఆయన తాజ్ మహల్ కట్టాడు. మరి ఏ అబ్బాయినా కట్టాడా? ట్రూ లవ్ అంటే మా అమ్మది మా నాన్నది లవ్ మ్యారేజ్. ట్రూ లవ్ అంటే ఒకప్పుడు ఏజ్, మా అమ్మ నాన్న ఉన్నప్పుడు ట్రూ లవ్ అంటే ఆ ఏజ్ లో. ఈ ఏజ్ ట్రూ లవ్ అంటే పక్కకు పోరా అంటారు. నీ ఏజ్ ఎంత బ్రో? ఏజ్ ఏజ్ చెప్పాలి. ఒక 19 కూడా కాదు, 18 10 అనండి, ఇంకా 17. ఏజ్ చెప్పాలి. మళ్ళీ ఇంటర్వ్యూ చిన్నోడే 18 కాదు, 19 కాదు 20 ఇయర్సే, కానీ వయసు తక్కువ అనుభవం ఎక్కువ. అంటే అన్ని అనుభవించినాను అప్పుడు. నేను ఎవరు లవ్ చేయమన్నారు ఫస్ట్? నీకెందుకు లవ్ చేయాలనిపించింది? ఏం అట్లా కేరళ కేర్ అందరు తీసుకుంటారు. ఇప్పుడు నువ్వు ఒక బిస్కెట్ వేసావు అనుకో, కుక్క పిల్లే వస్తుంది, రెండో రోజు కూడా వస్తుంది నువ్వు బిస్కెట్ వేస్తావని. నేను అప్పటికేం బిస్కెట్ అట్లా ఏం వేయలేదు, తనే వచ్చింది నా దగ్గరికి. మీరేం లైన్ వేయకుండా మీరేం చేయకుండా తనే వచ్చింది మీ దగ్గర. అంటే రిక్వెస్ట్ చేసుకున్నాం ఫస్ట్, ఏమని? నచ్చిందని కొద్దిగా చెప్పినాం. అట్లా అయినా అబ్బాయిలు అమ్మాయిలు అందం చూసే కదా లవ్ చేసేది. నేను అందం చూడలేదు. మరి ఏం చూసారు? మనసు చూసినాను. అంటే కేరింగ్ అట్లా మనసు ఎట్లా కనిపిస్తుంది మీకు? కళ్ళతో కనిపిస్తుంది. ఓకే, మనసు చూసాను, మనసు చూసి ప్రేమించా అంటారు. మరి మీరు అంత మనసు చూసి అర్థం చేసుకుంటే తను ఈ రోజు ఉండేది కదా. ఉండేది. మీరు అందం చూసే లవ్ చేశారని ఒప్పుకోండి. అబ్బాయిలు అందం చూసే లవ్ చేస్తారు, అవునా కదా? అబ్బాయిలు అందం చూసి లవ్ చేస్తారు, అమ్మాయిలు వాళ్ళు చెప్పే మాటలు లవ్ చేస్తారు. అందుకే అమ్మాయిలు మేకప్ వేసుకుంటారు, అబ్బాయిలు అబద్ధాలు చెప్తారు. ఓహో, అర్థమైందా? అర్థమైంది, కానీ అర్థం కాల. ఓకే, మూవీస్ అవి చూస్తారా? మూవీస్ లో లవ్ స్టోరీస్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మళ్ళీ లవ్ చేయాలనిపిస్తుంది మెల్లగా? ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు లవ్ స్టోరీ సినిమాకి వెళ్ళలేదు. ఎందుకు? పోయి ఎందుకు ఏడ్చుకుంటూ కూర్చోవాలి? ఎట్లా ఎట్లా డైలీ నైట్ ఏడ్చుకుంటూ కూర్చుంటాం. నిన్న నైట్ కూడా ఏడ్చారా? నేను నైట్ లేదు, మొన్న నైట్. అంటే అది డేట్ గుర్తుపెట్టుకుని ఏడ్చుకుంటూ కూర్చోవాలి. ఏడుస్తున్నారా రోజు? అంటే బాధ వచ్చినప్పుడు కన్ఫర్మ్ ఏడుస్తారు. ఒకసారి మా కెమెరా ముందు ఏడవగలరు ఇప్పుడు? కెమెరా ఆఫ్ చేయండి. ఏడుస్తారు. మీ పేరెంట్స్ ఏమన్నారా మిమ్మల్ని ఇంకా మారు ఎన్ని రోజులని ఇలా ఉంటావు అలాగని? అంటే వాళ్ళకి తెలియదు ఇంకా సరిగ్గా, టోటల్ తెలియదు. మన ఇంటర్వ్యూ చూసినారు, కొద్దిగా అర్థమైంది, టోటల్ తెలియదు. పొన్నని చెప్పమంటారా ఫోన్ చేసి? తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు? అన్న ఉన్నారు. అన్నకు మ్యారేజ్ అయిందా? కాలేదు. ఆయన కూడా లవ్ ఫెయిల్యూరా? ఆయన కూడానా? మీరు అమ్మాయిలు దీనికి ఉండండి, మా అబ్బాయిల జీవితం నాశనం చేసాక ఉన్నారు మీరు. అబ్బాయిలు మరి ఎందుకున్నారు? అబ్బాయిలు కూడా అమ్మాయిల జీవితం నాశనం చేయడానికి. అబ్బాయిలు ఎందుకున్నారంటే అమ్మాయిల చేతిలో మోసపోవడానికి ఉన్నారు, అమ్మాయిలు ఎందుకున్నారు? అబ్బాయిలు మోసం చేయడానికి ఉన్నారు. ఓహో బ్రో, ఒకటి గుర్తు పెట్టుకో బ్రో, మీ అమ్మ కూడా ఒక అమ్మాయి ఒకప్పుడు. ఓకే, అంటే నేను ఏమంటున్నా, ఇంతకు ముందు ఏం చెప్పినా అదంతా కాదు, అమ్మాయిలు ఉందే మోసం చేయడానికి అన్నారు. కానీ మీ అమ్మ కూడా ఒకప్పుడు అమ్మాయి తర్వాత అమ్మాయి అయ్యారు. ఓకే, అలా మేము కూడా అమ్మాయిలమే. మాకేమైనా సరదానా మోసం చేయడం, ఒకరితో తిరగడం, ఒకరితో టైం పాస్ చేయడం, అంతే. సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి. అవును, ఇంట్లో వాళ్ళు వద్దంటారు, ఫ్రెండ్స్ వద్దంటారు. లవ్ చేసేటప్పుడు బుద్ధి ఉండదా? ఏమని? నీకోసం అట్లా చేస్తాను అన్న, ఇట్లా చేస్తాను అన్న, బుజ్జి బంగారం, తినకపోతే నేను తిన్నా, ఆడిపోతే అంటే డూఫా డూపా అంటే మరి మీరు కూడా మంచిగుంటే మాకు కూడా అట్లనే ఉంటది. వద్దులే అమ్మాయిల గురించి ఏం చెప్తాం, ఇంకా అందరూ అట్లా లేరు చెప్తున్నాను. చూడండి గర్ల్స్ చూడండి, మళ్ళీ తిట్టుకున్నారని ఈయన ఇట్లా అందరు అనడం లేదు. ఇందాకే అన్నాడు అమ్మాయిలు ఉందే మోసం చేయడానికి అని అన్నారు. అందరు కాదు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట మాత్రం భయపడ్డారా? భయపడ్డారు, భయపడ్డారు. అందరు అనడం తప్పు. 90% అన్నారు, 10% లేరు. ఇప్పుడే అన్నారు కదా అమ్మాయిలు ఉందే మోసం. ఈ ఇంటర్వ్యూ చేసినాక ఏ గర్ల్ కైనా నా మీద కోపం వస్తే వాళ్ళు అప్పుడు అర్థం చేసుకోవాలి. వాళ్ళు నాకే వస్తుంది ఫస్ట్, నువ్వు మోసం చేసినట్లు అర్థం. నేనేమైనా మోసం చేశాను అంటే నీ కోపం రాలేకుంటే ఆ 10% నువ్వు ఉంటావు, నీ కోపం వస్తుంది అంటే 90% లో ఉంటావు నువ్వు. సరే, అమ్మాయిలు ఉందే మోసం చేయడానికి కదా అన్నారు కదా, 90%. మరి అబ్బాయిలు ఎవరు మోసం చేయట్లేదా? చేస్తారు, కానీ 80% అబ్బాయిలు మోసం చేస్తారు. ఓహో, 80% చేస్తారు. అబ్బాయిలు ట్రూ లవ్ అంటే కొంతమంది ఉన్నారు. ఈయన ఎంతసేపు బాధ ఇచ్చినా అమ్మాయిని ఏదో అంటున్నాడు, అబ్బాయిలు మాత్రం ట్రూ లవ్ అంటున్నారు. అంటే మళ్ళీ అంతా దెబ్బ తిన్నాం అబ్బా. అమ్మాయి దెబ్బ తిన్నారు. ఎవరు తినమన్నారు? మీరు తిన్నారు దెబ్బ. మీరు తినిపించుతారు అట్లా.
మేము చెప్పామా లవ్ చేయమని. లడ్డు ముద్ద పెట్టారు నోట్లో లవ్ చేసేటప్పుడు, తిరుపతి లడ్డు పెట్టి ఉమ్. తర్వాత బాంబు పెట్టి పంపించారు నోట్లోకి. చాలా మంది ఫస్ట్ లవ్ ట్రూ కాకపోతే సెకండ్ లవ్ ట్రూ అంటారు కదా, మీరు దాన్ని నమ్ముతారా? నా సెకండ్ లవ్ ఓహో బ్రో, ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని లవ్ చేయను. ఫస్ట్ కూడా అలానే అనుకొని ఉంటావు కదా. ఫస్ట్ అట్లా అనుకోలేదు. నన్ను వదిలేసిపోయినావు రీసెంట్ గా. నువ్వు ఒక అమ్మాయి, నేను ఒక అమ్మాయిని. నీ ఫ్రెండ్ ఇంతకుముందు నాకు లవర్. చెప్పేది ఒక సెకండ్ నా స్టోరీ బాగేనండి. నీ ఫ్రెండ్ నా లవర్, ఆ పాప ముస్లిం, నేను ఆ పాప ఫుల్ సిన్సియర్ గా ఉంటే అప్పుడు కొద్దిగా టెన్షన్ ఎక్కువ పడుతుండే. అంటే రేపు పొద్దున ఇంట్లో తెలిసినప్పుడు కొద్దిగా రాదు అని నాకు అర్థమైంది, భయం ఎక్కువ పడుతుందని. నువ్వు ఆ పిల్ల వల్లే నాకు పరిచయం అయింది, ఇద్దరు క్లాస్మేట్స్. నేను నీతో మాడుతుంటే నాకు నీతో ఎవడో మాడితే గానీ నాకు కోపం వస్తుండే. అట్లా మన ఇద్దరు లవ్ స్టార్ట్ చేసేవి. అంటే ఆ పిల్లని కొద్ది దూరం పెట్టేసి మన ఇద్దరు లవ్ స్టార్ట్ చేసి ఈ పిల్లని పక్కన పెట్టేసి నువ్వు నాకేం చెప్తేవి, నీకోసం లేదు నాన్న, నువ్వు ఆ పిల్లని వదిలేసుకుని నా కోసం వచ్చినావు, ఆ పిల్ల ఇంట్లో వాళ్ళకి భయం పడుతుందని. నేను ఇంట్లో వాళ్ళకి భయం పడతా, నాకు వాల్యూ ఉండదు అట్లా ఇట్లా అని చెప్పి లడ్డు ముద్ద పెట్టిపోయింది అట్లా మంచిగా. ఆ అమ్మాయి భయపడినా కూడా వదిలేలా మీకోసం ఉంది. ఫస్ట్ అమ్మాయి ఉంది, కకృతి పడి ఇటు వచ్చారు. కకృతి పడి రాలేదు. ఎక్స్క్యూజ్ మీ, తెలిసింది కకృతి. అమ్మాయి ఫస్ట్ అమ్మాయి భయపడినా మిమ్మల్ని వదిలేలా, మీతో పాటే ఉంది. సెకండ్ అమ్మాయి వైపు ఎవరు వెళ్ళమన్నారు? ఫ్రెండ్ ఎవరైనా లవర్ ఫ్రెండ్ ని లవ్ చేస్తారా? అంటే నేనేమి ఏదో ఆశపడి అవసరం వాడుకోవాలని ఇట్లా రాలేదు. నేను మాటలకి వచ్చేసారా? మాటలు కాదు మరి, లైన్ వేస్తేనే వచ్చారు. ఊరికే ఎందుకు వస్తారండి? లైన్ వేసారు, మీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తోనే ఉంటున్నారంటే రిలేషన్షిప్ లో, మీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ కి ఎంత అవమానం అది. అంత అవమానం కాబట్టి ఇట్లా జరిగింది కదా. చూసారా, కర్మ అంటారు ఇప్పుడు దీన్ని. కర్మ అంటారు కానీ కర్మానా కదా, మీరు ఒప్పుకోండి. ఇప్పుడు నేను అక్కడ వదిలేసి ఇక్కడ వచ్చినాను, అక్కడ ఆమె ఇక్కడ రేపు పొద్దున భయం పడుతుంది అని చెప్పి నా గురించి వాళ్ళ నుంచి ఇక్కడ వదిలేసి వచ్చేసినాను. ఆడ ఆమె తను బాధపడి ఉంటది, నేను ఇక్కడ వచ్చాను కదా. నువ్వు నా దగ్గర ఉండాలా. ఎందుకుంటది? సెకండ్ అమ్మాయికి ఉంటది, ఫస్ట్ దాన్ని వదిలించుకొని నా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను కూడా వదిలించుకొని మూడో దాని దగ్గరికి వెళ్తాడు అని అమ్మాయికి ధీమా ఉంటది. చూసారు కదా లవ్ స్టోరీ, ఇదే బతుకు జట్కా బండి అంటే ఇట్లానే ఉంటది. ఓన్లీ మనకి ఇన్ని రోజులు మీ సగం లవ్ స్టోరీ తెలిసింది, నిన్ను చూసాక అర్థమైంది బ్రో. అంటే ఎవరైనా ఒకళ్ళే లవ్ చేయాలని, ఒకేసారి ఇద్దరు లవ్ చేసి తిట్టనే ఉంటది. ఒకటేసారి చేయలేదు, ఒకటేసారి అస్సలు చేయలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకటేసారి చేయలేదు, ఫస్ట్ అమ్మాయిని దూరం పెట్టేసి సెకండ్ అమ్మాయిని చేసిన. ఓకే, ఒకేసారి చేయలేదు. చేయను. అయినా గర్ల్ ఫ్రెండ్ కి ఎట్లా చేయాలనిపించిందండి, నాకు అర్థం కావట్లేదు. నేనేమంటా అంటే ఒకరిని పెట్టుకుని అట్లా లవ్ చేసే తప్పు. అట్లా ప్రేమ గుడ్డిది అంటారు. గుడ్డిదంటారా? అంటారు కానీ ఏమో తెలియదు. మీరు నమ్ముతారా దాన్ని? నమ్మను. నేను నమ్ముతున్నా నీకు స్టోరీ విన్నాక. ప్రేమ గుడ్డిది. అవును, ఫస్ట్ అమ్మాయిని వదిలేయడం వల్ల ఈ రోజు నీకు బ్రేకప్ అయింది, అది కూడా ఒప్పుకో. అది ఒప్పుకోను, అది నిజం. చెప్పేదేను. మొన్న 2 ఇంటర్వ్యూలు చేసిన, ఆ ఇంటర్వ్యూ చేసేప్పుడు బాధపడుతుంటది. అవును ఇటు వదిలేసిన, నేను ఎప్పుడు గుచ్చి ఆడితే. ఒక విషయం చెప్తా చూడండి, ఎవరి కోసం బాధపడరు. మీరు ఒక 10 ఇంటర్వ్యూలు ఇచ్చినా ఆ అమ్మాయి కూడా రాదు, చూసి ఊరుకుంటది. కానీ అమ్మాయి వస్తుందని ఇంటర్వ్యూ ఇవ్వడం లేదా? ఒకవేళ అమ్మాయి తిరిగి వస్తే అది నా లైఫ్ కి ఇదే చాలు, ఇంకా నా లైఫ్ కి ఇదే చాలు, ఇంకా రాకూడదని కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకు అట్లా? ఫస్ట్ అమ్మాయిని మోసం చేశారు కాబట్టి. ఓకే ఓకే వచ్చినా ఓకే, రాకపోతే ఇంకా ఓకే అనుకున్నా. మీకు సుడిగాలి సుధీర్ గారు అంటే చాలా ఇష్టం అని తెలిసింది, ఎందుకు అంత డైహార్ట్ ఫ్యాన్ మీరు? మేము అట్లా చిన్నప్పటి నుంచి ఆయన జబర్దస్త్ చూసి ఆయన యాక్షన్ గానీ అట్లా స్టైల్ అంతా చాలా బాగా నచ్చింది మాకు. ఎప్పుడైనా చూసారా బయట ఆయన్ని? చూడలేదు. అంటే ఎవరైనా హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, హీరోయిన్స్ కి ఫ్యాన్స్ ఉంటారు. మీరు సుధీర్ గారు టెలివిజన్ ఆర్టిస్ట్, హీరో కూడా, కానీ అంత డైహార్ట్ ఫ్యాన్ ఎట్లాగా? ఏమో అట్లా ఇష్టం. అంటే ఇప్పుడు ఆయన మూవీ కూడా తీస్తున్నారు హీరోగా, వెళ్తారా మూవీ చూడడానికి? కన్ఫర్మ్. మా ఊర్లో నేను వెళ్తారేమో. మీ ఊర్లో మీరే వెళ్తారు సగం. ఓకే, మీరు ఫైనల్ గా ఏమైనా చెప్పాలనుకున్నారా ప్రేమ గురించి? ఏం లేదు బ్రో, లవ్ చేయొద్దండి. మన ట్రూ లవ్ అంటే మన అమ్మ నాన్నదే. అప్పుడు ఆ జనరేషన్ ఉన్న వాళ్ళే ట్రూ లవ్ అంటే. ఈ జనరేషన్లో అమ్మాయిలు అంతా సనీలియన్స్, ఆ పేరు చెప్పరాలి, చెప్తే మనకి బాగా ఆ ఇట్లా ఉన్నారు ఈ జనరేషన్. లవ్ చేయొద్దండి. ఈయనొక్కడే ఏకపతి వ్రతుడండి, ఒకేసారి ఇద్దరిని లైన్ వేయకుండా మంచిగా ఒకటేసారి ఇద్దరు లైన్ ఫ్రెండ్ లవర్ ని కూడా. ఎప్పుడైనా గర్ల్ ఫ్రెండ్ ని చెల్లిలాగో తల్లిలాగో అక్కలాగో చూసుకోవాలి. ఎవరైనా లవ్ చేస్తారా లైన్ వేస్తారని? అంటే నువ్వు నన్ను అన్నలా చూస్తాను. చూస్తాను, చూడాలి కదా. నువ్వు చూస్తే నేను ఎందుకు నేను లవ్ చేస్తాను?
సరే నా బుద్ధి గడ్డి తినింది, నువ్వు కడుపు కన్నం తినేది. నాకు అప్పుడు గడ్డి తిన్నాను, అందుకే ఇట్లా ఇద్దరిది తప్పుంది బ్రో. ఇద్దరిది తప్పు ఉంది. ఇంటర్వ్యూ కాబట్టి ఊరుకున్నాను, లేకపోతే ఇంకా ఇంకా నిజాలు బయటకు వచ్చేవి కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ స్టోరీ, మీ కష్టాలు త్వరలో ఒక సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అనుకుంటా ఏమైనా షార్ట్ ఫిలిం సినిమా లాగా? ఇద్దరు అమ్మాయిలతో సినిమా తెలుసు, అలాగేమైనా మీరు అంతా ఒక్క అమ్మాయితో? సో మీ గర్ల్ ఫ్రెండ్ కూడా తిరిగి రావాలి ఇంటర్వ్యూ చూసి. మీ ప్రేమ ఎంత ట్రూ లవ్వో, మీరు ఎంత మందిని వదులుకొని మరి తన ప్రేమ కోసం పాకలాడుతున్నారో తనకి తెలియాలని కోరుకుంటున్నా. ఓకేనా? దాని పేరేమని చెప్తారా? పేరొద్దు. అమ్మాయిగా అమ్మాయి ఆంటీ అనుకున్నారా? మళ్ళీ అమ్మాయి అంటున్నారు. ఏమో మాకు ఈ మధ్య కన్ఫ్యూజన్ ఉంది కదా. సో అమ్మాయి ఎవరైనా కానీ ఆ సుడిగాలి సీను ఇంటర్వ్యూ చూస్తే కనుక ఎక్కడున్నావు అక్కడే ఉండమ్మా, హ్యాపీగా ఉండు. సో అలా ఏం కాదు. సో ఎక్కడున్నా శ్రీను కోసం నువ్వు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శ్రీను వద్దు సీను అనుకుంటున్నావేమో, కానీ మంచి సీనునే, తప్పకుండా రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.